కోయిల ప్రేమే మంచున మల్లిక ప్రేమే మన్మథ సంచిక చక్కని చెక్కిలి నొప్పులలోన చిక్కిన చిక్కని చుక్కని కాన కన్నెల అల్లుకోనా వెన్నెలే చల్లుకోనా నిన్నిలా గిల్లుకోనా నిన్నలా తుళ్ళిపోనా లేనిపోని ఊహలన్నీ ప్రేమలే సుమా ప్రేమే పంచమి వెన్నెల ప్రేమే పంచమ కోయిల ప్రేమే మంచున మల్లిక ప్రేమే మన్మథ సంచిక చక్కని చెక్కిలి నొప్పులలోన చిక్కిన చిక్కని చుక్కని కాన కన్నెల అల్లుకోనా వెన్నెలే చల్లుకోనా నిన్నిలా గిల్లుకోనా నిన్నలా తుళ్ళిపోనా లేనిపోని ఊహలన్నీ ప్రేమలే సుమా సుందరమా సుమధురమా తొందరగా జతపడుమా చిలిపి చిలిపిలిపి సంతకాలతో వలపు తెలుపుటకు చెంత చేరుకు నన్నే కొట్టేసి నేడు నన్నే చుట్టేసి చూడు నిన్నే ఇచ్చేసి తోడు మగతనమా పిలవడమా కలవడమా ముద్దులు నీటినది ప్రేమ సరిహద్దులు దాటినది ప్రేమ నన్ను నీలాగా నిన్ను నాలాగా పెనవేయు ప్రాయమీ ప్రేమ కలవరమా పరవశమా రూపులేని రేపులోని తీపి రేపు మధువనమా ప్రేమే పంచమి వెన్నెల ప్రేమే పంచమ కోయిల ప్రేమే మంచున మల్లిక ప్రేమే మన్మథ సంచిక చక్కని చెక్కిలి నొక్కులలోన చిక్కిన చిక్కని చుక్కని కాన కన్నెల అల్లుకోనా వెన్నెలే చల్లుకోనా నిన్నిలా గిల్లుకోనా నిన్నలా తుళ్ళిపోనా లేనిపోని ఊహలన్నీ ప్రేమలే సుమా అదరములే ఒనకడమా మధురిమలే ఒనకడమా తడుకు బెళుకులకు వందనాలుగా చురుకు కులుకులకు చందనాలుగా పచ్చాపు కంటి సోపు పుచ్చాపు వంటి రేపు ఇట్టి నచ్చింది నాకు యౌవనమా సుముఖములో సుమచరము ఇద్దరు లేరని ఈ ప్రేమ మననొక్కటి చేసినది ప్రేమ గత జన్మాలే శతమానాలై ముడివేయు ప్రాణమీ ప్రేమ కిలకిలలా అలరవమా తూరు పింట జారి చూపు వేగు వంటి తొలివరమా ప్రేమే పంచమి వెన్నెల ప్రేమే పంచమ కోయిల ప్రేమే మంచున మల్లిక ప్రేమే మన్మథ సంచిక చక్కని చెక్కిలి నొక్కులలోన చిక్కిన చిక్కని చుక్కని కాన కన్నెల అల్లుకోనా వెన్నెలే చల్లుకోనా నిన్నిలా గిల్లుకోనా నిన్నలా తుళ్ళిపోనా లేనిపోని ఊహలన్నీ ప్రేమలే సుమా. జర్నలిస్టు రేయ్ ఆ బండి ఫాలో త్వరగా పని కట్టండి సార్. వాడియా చెప్తాను ఇంతకన్నా పోదు సార్. ఏం బండి రా బాబు డొక్కు బండి నన్ను తిట్టుండ్రు కానీ నా బండిని తిట్టదు సార్. ఇలా పోనీ పోనీ అవుతుంది కదా సార్. హలో హలో, ఛీ నేను హలో అంటే నువ్వు అంటావా నేను హలో అన్నది కామన్ కాదు. నిన్ను పైసలు 36 రూపాయలు లేవు లేవా? లేవే హలో హలో. రేయ్ క్రెడిట్ కార్డు ఓకేనా నో. ఇదిగో ఇప్పుడే డ్రా చేసుకొస్తాను ఇక్కడ ఎక్కడ వేసుకొస్తావు? నువ్వు ఉండే ఆ? హలో
హలో హలో ఏం కావాలి? పైసలు 36 రూపాయలు. ఆటోకి డబ్బులట. నేనెందుకు ఇవ్వాలి? కరెక్ట్. అబ్బా నిన్ను పట్టుకోవడానికి ఆటో ఎంగేజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వే ఇవ్వాలి. టీయే ఇది కరెక్ట్. అమ్మా వేళకోళంగా ఉందా? గొడవ చేస్తాను, జాగ్రత్త. ఏయ్! హ? నా టిఫిన్ బాక్స్ పట్టుకుపోతున్నాడు. ఏం చేస్తాడో ఏంటో. ఏం చేస్తాం? హ్యాపీగా తినేసి ఖాళీ డబ్బా రిటర్న్ చేస్తాం. ఇదేంటిది? పులిహార? అయ్యి బాబాయ్, పులిహార అంటే నాకు చాలా ప్రాణం. నాకు కూడా ప్రాణం. నా పైసలు. ఒరేయ్, నీ డొకసించేస్తాను రోయ్. అసలు పులిహార అలో ఇలారా. అసలు పులిహారలో ఎన్ని వెరైటీలు ఉన్నాయో తెలుసా? నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, దబ్బకాయ పులిహార, ఆవు పెట్టిన పులిహార. దొంగ బతుకు బతకటం హీరోయిజం అనుకుంటున్నావా? పైగా దొంగని విజిటింగ్ కార్డ్ ఒకటి. చెప్పి చేస్తే థ్రిల్లే ఉంటది. Yes. అబ్బా కొంచెం వెరైటీగా ఉంటదని విజిటింగ్ కార్డు చేయించాం. అయినా దొంగతనం తప్పని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పేదేంటి? దొంగతనం చేయడం నేరం. దొరికితే జైల్లో వేస్తారు తెలుసా? అయ్య బాబో, ఎంత ఇంటెలిజెంటో. అబ్బా ఈ దేశంలో చాలా మంది దొంగలు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత? సముద్రంలో కాకిరెట్ట. ఇది చాలా కరెక్ట్. ఉండే హే. అలా అని చెప్పి నువ్వు చేస్తున్న పాడు పనులు సమర్థించుకుంటూ కూర్చోకు. పోలీసులకు ఫోన్ చేశానంటే ఫోన్ చేస్తుందట. నా పైసలు. హలో, నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. షట్ అప్ ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కథ, స్టూపిడ్. ఓ పిచ్చోడి ప్రేమ కథ. చూడు, ఒకసారి దొంగిలించిన వస్తువుని తిరిగి ఇచ్చే అలవాటు నాకు లేదు. అయినా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఐ లవ్ యూ. నిన్నే ప్రేమిస్తున్నా, నిన్నే ప్రేమిస్తా. రాస్కల్. నువ్వు ఎస్ అన్న నో అన్న ఐ లవ్ యూ. అందులో చేంజ్ ఉండదు. రేపు మార్నింగ్ కల్లా నీ గొలుసు నీ మెళ్ళ ఉంటుంది, చూసుకో. మెళ్ళో ఉండక్కర్లేదు, జల్లో ఉండక్కర్లేదు. చేతికి చాలు. ఎంతైనా దొంగనే. దొంగతనంగా తెచ్చింది దొరతనంగా ఇవ్వను. దొంగలాగే ఇస్తాను. బీ రెడీ. నా పైసలు. నువ్వా? అవును నేనే. మెళ్ళ గొలుసు చూసుకున్నావా? మిర్రర్ మీద మెసేజ్ చదువుకున్నావా? నువ్వు పోలీస్వా? మరి విజిటింగ్ కార్డులో దొంగ నువ్వేంటి? దొంగలా అప్పుడప్పుడు కొన్ని ఇళ్లకు విజిట్ చేస్తుంటాను. రాత్రి మీ రూముకు రాలా? అలాగనమాట. ఈ గెటప్ అంటావా? ఇదొక సెటప్. సరదాగా కాఫీ కానీ విషయం కానీ తాగేద్దామేటి? ఇసమైతే రెడీ. ఈడేవడు? నా పైసలు. ఆడే. అబ్బా రాత్రి నేను నీ కల్లోకి వచ్చి ఉండాలి. వచ్చి ఏమన్నాను? మాట్లాడవేంటి? ఐ లవ్ యూ అనే ఉంటాను. నా పాలసీ అంతా కలగాని నిజంగాని ఒకటే మాట, తేడా ఉండదు. మర్యాదగా తప్పుకుంటావా? పోలీసులు పిలిచి నీ అసలు రూపం బయట పెట్టమంటావా? నీకెందుకు శ్రమ? నేను పిలుస్తాను. ఇదో అడ్డు. ఇదిగో కానిస్టేబుల్ గారు, ఎవడే? మేడం గారు నీతో ఏదో మాట్లాడాలంట. చెప్పవా, ఏం చెప్తావు? ఇతను దొంగండి, ఎస్ఐ కాదు. నా పైసలు. ఈడెవడండి? పోలీసు వాళ్ళు ఎక్కడ ఆటోకి డబ్బులు ఇస్తారేంటి? సారీ సార్, మీరేమనుకో. అలాగే. చిచి, ఇతను దొంగ అంటే సారీ సార్ అంటారేంటి? ఇతని పేరు రామకృష్ణ. అందరూ దొంగ రావుడు అంటారు. పెద్ద దొంగండి. ఈవిడ నా అసిస్టెంట్, తోడుదంగా. మీరు భలే జోక్ వేస్తారు సార్. నో పైసలు. వాడి పైసలు ఇప్పించండి సార్. ఓకే సార్. రే మీరు పదలరా, సార కోపత్తది. సార్ వస్తాను సార్. అలాగే. అయ్యో, ఏమండి? ఎస్ఐ గారు, వీడి బస్సులో నా పర్సు కొట్టేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా. అరెస్ట్ హిమ్. ఎరా, వీడు చెప్పేది నిజమేనా? నా జేబు అనుకో నా జేబులో చెబెట్టాను గురు. ఆ. పర్సు తగిలింది. ఆహా. ఇదేంటి నా జేబులో పర్సు అని బయటికి తీశాను. అంతే, పట్టుకొని నీ దగ్గర లాక్కొచ్చేసాడు. అలా మాట్లాడడానికి సిగ్గులేదు? కష్టపడి బతకలేవు, స్కౌండ్రల్. ఇలాంటి వెధవల్ని నడి వీధిలో నిల్చోబెట్టి కాల్చి పారేయాలి. పర్సు పోతే ప్రాణం పోతురా? ఎవడరా దొంగ? యాదో ఫేస్ చేసుకుని. నన్ను తిడతారేంటి సార్? మీరు అసలు నిజమైన ఎస్ఐనా? అడగండి. కమిషనర్ గారు చెప్పింది గుర్తుందిగా? నేరం చేసింది పోలీసుడైనా సరే నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకోమన్నారు. డ్రైవర్ జీబాబు. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామాయ్ హాయ్ గుంటె చాలు నండి వెయ్యి మాటలెందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే